చాలామంది పాస్టర్లే మేము వస్తామని అడుగుతారు. ఆ తర్వాత విశ్వాసులు కొన్ని వందల వేల మంది అడిగారు ఖమ్మంలో నన్ను. మనం వెళ్ళినటువంటి ఆ స్వార్థ అంతా కూడా ఆ ఎల్ఈడీలలో చూసిన తర్వాత వాళ్ళలో ఆత్మ ఉన్నవాళ్ళు ఆగలేదు. ఆ ఆత్మ ఉప్పొంగినప్పుడు ఆ తర్వాత నేను ఎక్కడైనా కలిసినప్పుడు మేము కూడా వస్తామని చెప్పినప్పుడు నేను ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా, మారు మనసులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళు పాస్టర్లే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. మనమంటూ ఒక క్రమం, ఒక సిస్టమ్ కలిగి పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు లోబడ్డట్టుగా వారు లోబడతారని నేను అనుకోలేను. కాబట్టి లోబడకపోతే పని అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను లేదండి, మీరు మీ సంఘం మీ పాస్టర్ గారితో వెళ్ళండి, అట్లా నాతో వస్తే మీ పాస్టర్ గారు బాధపడతాడు, అది మీకు కూడా క్రమం కాదు, నేను ఏదో డిస్టర్బ్ చేశాను అనుకుంటారు, అట్లా వద్దమ్మా, మీరు అట్లా అడగొద్దు, నేను రావద్దా అన్నానని మీరు అనుకోవద్దని ఎంతోమందికి బుద్ధి చెప్పి పంపించాను. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. మీ యొక్క లక్కీ ఏంటో తెలుసా, మీ పాస్టర్ గారు శ్రమ పడేవాడు, స్వార్థ కొరకు ప్రయాసపడేవాడు, స్వార్థ కొరకు ధనాన్ని, సమయాన్ని, వయస్సుని, జ్ఞానాన్ని ఖర్చు పెట్టేవాడు. ఈ తరంలో మీరు చాలా భాగ్యవంతులు. కాబట్టి మీరు ఎంత నన్ను ఉపయోగించుకోగలిగితే, మీరెంత ప్రార్థన చేయగలిగితే, మీరెంత సహకరిస్తే ప్రియులారా, రాబో దినాల్లో అంతకంటే గొప్ప పరిచర్యను మనం చేసి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచవచ్చు. హల్లెలూయా. కానీ పౌలు ఏమంటాడంటే, ఈ స్వార్థ పని జరగాలంటే ప్రియులారా ఒక చిన్న సలహా ఇస్తుంటాడు. ఇదే అధ్యాయము ప్రియులారా 4వ అధ్యాయము 5వ వచనంలో తిమోతికి రాసినటువంటి పత్రికలో, అయితే నీవు అంటే స్వార్థ చెయ్యాలన్నా, స్వార్థలో శ్రమలు అనుభవించాలన్నా, ఆ అనుభవంలో నువ్వు ఉండాలి అంటే, ఆ పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలి అంటే మనకు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాడు. ఏంటంటే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. ఎప్పుడైతే మిగతా విషయాలలో మితంగా ఉంటామో, ఇప్పుడు చాలామంది ఎవరు తప్పుగా భావించొద్దు, నేను మీతో మాట్లాడలేదు, లైవ్లో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరితో మాట్లాడుతున్నా. మీరు ఊకనే వాక్యం అర్థం చేసుకోక, సబ్జెక్ట్ అర్థం కాక నన్నే అన్నాడని మీరు ముక్కు ముక్కిరుసుకుంటే చూపిండుకుంటే నేను చేసేదేమీ లేదు. ప్రెసిడెంట్ హల్లెలూయా. ఇది కూడా చెప్పాలి మళ్ళీ, అవునా? కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు ఎవరైనా అమ్మ మీరు ఎందుకు స్వార్థకు రాలేదు, అమ్మ మీరెందుకు రాలేదు, అయ్యా మీరెందుకు రాలేదు అంటే, ఈ రాని వాళ్ళందరూ ఏం చెప్తారో తెలుసా, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఏదో ఒక పని చెప్తారు. అందుకే ఇట్లా పనులు చెప్పి తప్పించుకోవటం కాకుండా మీరేం చేయాలంటే, స్వార్థ విషయమై మిగతా వాటన్నిటిలో కూడా మీరు మితంగా ఉండి స్వార్థకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు సార్. ఇప్పుడు విస్తారమైన పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు స్వార్థకు రావడానికి టైం ఎక్కువ ఉంటుంది, స్వార్థకు రావడానికి బలం ఎక్కువ ఉంటుంది, స్వార్థకు రావాలని మనసు ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి, ఆల్రెడీ పనులు పెట్టుకున్నాం. అందుకే నేనేం చేస్తాను, ఒక వారం రోజుల ముందే, 4 రోజుల ముందే ప్రియులారా పలానా రోజు స్వార్థం ఉందని మనం చెప్పినప్పుడు దానికి మనం వీలు కల్పించుకుంటేనే మనం స్వార్థలో అడుగు పెట్టగలం. లేకపోతే మనం ఆ స్వార్థ పనిలో ఉండటానికి మనకు అవకాశం చిక్కదు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు, నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికును పని చేయము. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక మాట చదవండి దయచేసి. చూసారా, అసలు ఇక్కడ మామూలు విషయాలు లేవండి, ఇక్కడ మామూలు విషయాలు లేవు. ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక సేవకుడు క్రీస్తు కొరకైనటువంటి శ్రమలో పాల్గొంటే ఆ శ్రమ అనుభవం ఆ వ్యక్తిని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందో మీరు చూస్తే. చాలా మంది శ్రమ అనగానే భయపడుతుంటాం, మనం కంగారు పడిపోతుంటాం, వేదన చెందుతుంటాం. కానీ క్రీస్తు కొరకైనటువంటి ఒక శ్రమలో నువ్వు ఎంటర్ అయితే, ఒక శ్రమను కనుక నువ్వు అంగీకరించి దానికి లోబడి ఇష్టపడితే, అది మనని ఏ విధంగా గణపరుస్తుందో మనం పరిశీలించి చూస్తే, ఈ అనుభవాలలో నుంచి వచ్చిన పౌలు చెప్తున్నాడు, ప్రియులారా మీరు పొందిన శ్రమ వలన మీకు ఓర్పు కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది అని మీరు కొంచెం వివరంగా చెప్పాలి. ఇప్పుడు మనం ఏదో గ్రామం వెళ్ళాం, ఓడు రాళ్ళతో కొట్టాడు, ఓడు మాటలతోటే తిట్టాడు,
తిడతారుగా, తిడతారు, కొడతారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అప్పుడు నీకు తెలియకుండానే ఓర్పు అనేటువంటి ఒక గొప్ప అనుభవం నీలో చేరి కూర్చుంటుంది. ఎందుకంటే నువ్వు స్వార్థ చేయడానికి వెళ్ళావు కదా. ఇప్పుడు వాడు తిట్టినా నువ్వు తిట్టడం కుదరదు. ఇంటికాడైతే తిడతావు, మీ పాలోళ్ళ కాడనైతే తిట్టుకుంటారు, నల్ల కాడైతే తిట్టుకుంటారు, చేల కాడైతే తిట్టుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు స్వార్థ శ్రమ అనుభవించడానికి వెళ్ళావు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక నీకు ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు అసలు ఈ ధారాళంగా తిట్టడం నీకు వచ్చినా, ధారాళంగా బూతు మాటలు మాట్లాడటం నీకు వచ్చినా, అసలు నీ జీవితంలో ఎవరిని సహించటం అనేది నీకు తెలియదు. అసలు ఎవరు ఒక్క మాట కూడా పడనేయవు, నువ్వు అంత షార్ప్గా ఉంటావు. కానీ అక్కడ వేసరికి ఎంత ఊర్పు వచ్చేస్తుందో దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఉత్తదే అట్లేముండదు, అంతే ఏదో మనం పాడతాం. కానీ ఎవరైనా నిజమని నమ్మి మనం ఎవరైనా ప్రేమించడానికి కొత్త చంపల వాళ్ళు గుట్టి వదిలిపెట్టాం మనం. కానీ అక్కడ మాత్రం ఇది నెరవేరుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం. నా 16-17 సంవత్సరాల క్రైస్తవ్యంలో చెప్తున్నాను, నాతో ప్రతి నెలలో ఎవరైతే స్వార్థ పరిచయంలో ఉంటున్నారో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రియులారా, వాళ్ళలో ఒక విప్లవాత్మకమైన మార్పు నేను చూశాను. వాళ్ళు ప్రారంభంలో వాళ్ళ స్వభావం నాకు తెలుసు, వాళ్ళ స్థితిగతులు నాకు తెలుసు, వాళ్ళ భక్తి నాకు తెలుసు. ప్రియులారా, ఈరోజు అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే ఈ స్వార్థ కొరకైనటువంటి అనుభవాలే. ప్రియులారా, నా మటుకు కూడా నేను సాక్ష్యం ఇవ్వగలను. నా మటుకు నన్ను ఒక మంచి సేవకుడిగా సిద్ధపరిచింది, మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, అందరిలాగా బైబిల్ చదివే పరిస్థితి నాకు లేదు ఇప్పుడు. చెప్పండి, అందరిలాగా బైబిల్ చదివే పరిస్థితి లేదు. అందరికి ఒక రీతిగా అర్థమవుతుంటే బైబిల్ నాకు ఒక రీతిగా అర్థమవుతుంది. సో సేవకుడైనా విశ్వాసైనా ఎప్పుడైతే మనం ఈ యొక్క క్రీస్తు నిమిత్తమై స్వార్థ నిమిత్తమైనటువంటి శ్రమలలో మనం ఎంటర్ అవుతామో మనకు తెలియకుండానే ఎంత ఓపిక వచ్చేస్తుంది. మీకు తెలుసా, నన్ను కన్న మా తండ్రి నన్ను నమ్మలేకపోయాడు. ఎందుకంటే నా స్పీడు, నా మంచి చూడని, ఇక మా నాన్నకంటే మీకు ఎక్కువ తెలిస్తే మీ దగ్గర కనపడేదంతా పై విషయమే, అంతే కదా. బయట ఎవరైనా రాగానే అంత బాగానే ఉంటాం మనం. కానీ మన ఒరిజినల్ లైఫ్ ఎవరికి తెలుస్తుంది అంటే, ఒకటి తల్లిదండ్రులకు తెలుస్తుంది, తర్వాత కట్టుకున్న దానికి తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. ఆ తర్వాత మన కడుపును పుట్టిన పిల్లలకు తెలుస్తుంది. అవునా, వీళ్ళు ఇవ్వాలి సాక్ష్యం, వీళ్ళు ఇవ్వాలి మన భక్తిని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదేమైనా ఒకటి నిజం, మీలో మార్పు రావాలి, మీరు మంచి పరివర్తనలోనికి, మంచి భక్తి విశ్వాసంలోనికి రావాలి అంటే సువార్త ఒక అద్భుతమైనటువంటి మార్గం. మంచిది ప్రియులారా. శ్రమ ఓర్పు పరీక్షను రైస్లో చూడండి. ఓర్పు ఏం చేస్తుందట, మనను ఒక పరీక్షలో పెడుతుందట. ఆ టైంలో పొరపాటు మీ చుట్టాలు ఎవరన్నా ఆ సువార్తల కాడ కనుక తగిలితే మిమ్మల్ని చూసి వాళ్ళకి పిచ్చిలేస్తుంది. అసలు ఇంత రోత కూతలు మాట్లాడేది ఇప్పుడు ఏం మాట్లాడలేదు ఇది అసలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దీనికి ఏమైనా ఏం పట్టింది, వాళ్ళకి దేవుడు పట్టిండని తెలియదు కానీ దయ్యం పట్టింది అనుకుంటారు వాళ్ళు. ఎల్ ఆస్బర్న్ అనే దైవజనుడు చెప్పిన ఒక గొప్ప మాట ఏంటో తెలుసా, ఈ భూమి మీద మొట్టమొదటి స్వార్థను ప్రకటించింది ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి నాకేం చెప్పాడో అవే మీకు చెప్తున్నాను అన్నాడు. నా తండ్రి దగ్గర ఏం చూశానో అదే నేను చెప్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఆ గొప్ప దైవజనుడు అన్నాడు, 3.5 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా యేసు ఈ భూమి మీద స్వార్థ చేశాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఆరోహణమైపోయాడు. ఇప్పుడు ఎవరు స్వార్థ ప్రకటిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా, క్రీస్తు నిలబడిన స్థానంలో వాళ్ళు ఉన్నారన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం. స్వార్థ కొరకై నువ్వు ఎంత సమయం అయితే అన్ని జనులు ఎదుట నిలబడతావో, నా దేవుడు నీ రూపాన్ని మరుగు చేసి, నీ ఆలోచనలు మరుగు చేసి, నీ స్వభావాన్ని మరుగు చేసి మనలో ఆయన ప్రత్యక్షతని ఈ లోకానికి అనుగ్రహించే దేవుడి స్తోత్రం. ఈ పరీక్ష ప్రియులారా గొప్ప నిరీక్షణను కలగజేస్తుంది. చెప్పండి, ఈ పరీక్ష
గొప్ప నిరీక్షణ కలగచేస్తుందట. ప్రియులారా, ఈ నిరీక్షణ మనలను ఎప్పుడూ గట్టిగా చప్పలు కొట్టి దేవుడు స్తోత్రం. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఎవరైతే మనల్ని సిగ్గుపరిచారో, ఎవరైతే మనల్ని తూలనాడారో, ఎవరైతే మనల్ని దూషించారో, ఎవరైతే మనం రాళ్లతో కొట్టారో, అవమానించారో ప్రియులారా, వాళ్ళకే అది కలుగుతుంది తప్ప దేవుని పిల్లలమైనటువంటి మనకు ఎప్పటికీ సిగ్గు కలగదు. మనల్ని సిగ్గుపడనీయని దేవుడు ఆయన. సిగ్గుపడనక్కరలేని సైనికులుగా మనల్ని సిద్ధపరిచే దేవుడు ఆయన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.